సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 118 వాహనాలను సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులకు గంజాయి పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ములుగు జిల్లా జంగాలపల్లిలో సంగారబోయిన సౌందర్య అనే మహిళ హత్యకు గురైంది. అనుమానంతో భర్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి క్లూస్ టీమ్స్ తో గాలిస్తున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి అక్రమంగా గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువ ధరలకు అమ్ముతున్న నలుగురిని ఉప్పల్ ఎక్స్చేంజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 కిలోలకు పైగా గంజాయి, కారు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరిట నెలకొల్పిన సాహిత్య వైజయంతి సాహిత్య పురస్కారాలు 2025 ఆయన 129వ జయంతి సందర్భంగా ప్రదానం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నల్లచెరువులో ఆర్టీసీ డ్రైవర్ సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయన భార్య పిల్లలు ఇంట్లో లేని టైంలో ఉరేసుకున్నాడు. భార్య అనితమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగింది. ఎయిర్పోర్టు కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్నారంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో రైతులు ఆందోళనకు దిగారు. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ఇప్పటికే 458 ఎకరాలు సేకరించగా మరో 1405 ఎకరాల కోసం వేధిస్తున్నారని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు రైతన్నలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుబాందాలో చర్చి స్థలం విషయమై వివాదం నెలకొంది. 7th డే అడ్వెంటిస్ట్ చర్చి స్థలాన్ని ప్రభుత్వ స్థలమంటూ పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ తమ సంఘస్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.